పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు. మొట్టమొదటి సంగతి, వీళ్ళ బాధలు మామూలు బాధలు కావు. ప్రాజెక్టులు కట్టేవాడు ఎవడైనా సరే, రాజకీయ నాయకుడు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, వాళ్ళు చార్మినార్కి వెళ్ళి ఎడదీయాలి. ఎందుకంటే తెలంగాణ అంతా దక్కన్ పీఠభూమి. సహజంగా ఎత్తు పొలాలు ఉంటాయి, సహజంగా వర్షాలు ఉంటాయి, వర్షం ఎక్కువ ఉంటుంది, ఎత్తు పొలాలు ఉంటాయి, సహజంగా చెరువులు ఏర్పడతాయి. సరస్సులు అంటే వాటర్ అవే ఏర్పడతాయి. సరస్సులు, చెరువులు, గొలుసుకట్టు చెరువులు, చెరువు కింద చెరువు, చెరువు కింద చెరువు. చెరువుల కింద వ్యవసాయం చేస్తే ఎకరాకు 5,000 రూపాయలు అవుతాయి. అదే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడితే ఎకరాకు 5 లక్షలు అవుతాయి. ప్రాజెక్టులు కట్టినాకనే ఆ రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. ఎందుకంటే ఖర్చు పెరిగింది, పెట్టుబడి పెరిగింది, పెట్టుబడి ఏం రాదు. గిట్టుబాటు ధర అంటే వాళ్ళు పెట్టుబడి పెరిగితే దాని తగ్గట్టు రావాలి. ఎట్లా వస్తే రావు. 5,000 రూపాయల ఎకరానికి ఖర్చు ఉంటే పెట్టుబడి ఈజీగా వస్తుంది. ఒకటి. రెండవది, పురుగులు ఎరువుల మందులు అది కూడా తీసుకొచ్చారు. అది కూడా అన్యాయం, తప్పే. అది పూర్వం ఇవన్నీ ఏం లేకుండా, పురుగులు లేవు, పురుగుల మందు లేదు, ఎరువులు లేవు, పెట్టుబడి వ్యయం లేదు. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలి, సమాజం కూడా తెలుసుకోవాలి. అమెరికాలో 3,000 చెరువులు 3,000 రిజర్వాయర్లు కూల్చేసారు. యుఎస్ డ్యామ్ రిమూవల్. డ్యాములు కడితే ఏమవుతుంది? విధ్వంసం ఏంటంటే 70-80 నీళ్ళు అవి. ఆ నీళ్ళల్లో బ్యాక్టీరియా చేరుతుంది, చేరి చేపలు, రొయ్యలు, పీతలన్నీ చచ్చిపోతుంది. పిల్లలు ఈత కొడితే లేత చర్మానికి ర్యాష్ వస్తుంది. ఎందుకు వస్తుందని పరిశోధన చేస్తే మొత్తం అన్ని డ్యాముల నిండా బ్యాక్టీరియా. దే హావ్ బికమ్ రిజర్వాయర్స్ ఆఫ్ బ్యాక్టీరియా. వెక్టార్ అంటారు. వెక్టార్ అంటే రోగకారకమైనవి. వెక్టార్స్ అయితే దాన్ని అప్పుడు కూల్చేసింది. మీరు నెట్ల కొట్టి చూడని ఉంటుంది. ఈ రాజకీయ నాయకులు చదువు లేని వాళ్ళు కదా, వీళ్ళంతా దొంగలు. నేర్చుకోమనండి, వాళ్ళని చదువుకోమనండి, ఇంజనీర్లను చదువుకోమనండి, కాంట్రాక్టర్ని తెరుచుకోమనండి. అమెరికాలో కూల్చేస్తున్నారు, యూరోపియన్లో కూల్చేస్తున్నారు. ఒక్క అమెరికాలనే 2019 డ్యాములు కూల్చేసినారు, 2119 డ్యాములు కూల్చేసినారు, ఇంకా 1000 డ్యాములు కూల్చేస్తున్నారు. ఇప్పుడు అన్ని నదుల్ని మళ్ళీ పునరుద్ధరించాలి, నదులను పునరుద్ధరించాలి. నదులను జైల్లో పెట్టొద్దు. జైలే డ్యాములు అంటే జైళ్ళు పెడితే బ్యాక్టీరియా వస్తుంది, ఆ నీళ్లు ఖర్చు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి లాంటి వాడిని మేపాలి. అందరు మెగా కృష్ణారెడ్డి బానిసలే. అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు. ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎందుకు కూలుస్తున్నారు, ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఒకటి. తర్వాత యూరోపియన్లు కూడా కూలుస్తున్నారు కదా, అమెరికానే కాదు కదా, నెట్ల